ఇప్పుడు నేను శ్రీలంకలో ఉండే ఫిషింగ్ హార్బర్ అనే ప్లేస్కి వచ్చిన. నా హోటల్కి వెళ్ళే దారిలో నాకు ఈ ఫిషింగ్ హార్బర్ అయితే కనిపించింది. సో నా టుక్ అతనికి చెప్పా, ఒక నిమిషం ఇక్కడ లోపలికి వెళ్ళచ్చా, అలో ఉందా అంటే అలో ఉంది, నువ్వు వెళ్తావా అని అడిగాడు నన్ను. నేను ఖచ్చితంగా వెళ్దాం పదా, ఒకసారి చూసుకొద్దామా అని చెప్పి లోపలికి వచ్చిన. సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిషింగ్ హార్బర్. అంటే ఈ చేపలు పట్టే వాళ్ళంతా ఇక్కడి నుంచి సముద్రాల్లోకి వెళ్తారనమాట. ఇది చూడండి, మొత్తం ఫిషింగ్ వలలు ఉన్నాయి ఇక్కడ, ఫిషింగ్ నెట్స్ చాలా పెద్ద పెద్దవి. అంతా అందరూ ఇక్కడ కూర్చొని దాన్ని సర్దుకుంటున్నారు. ప్రాబ్లీ నెక్స్ట్ బోట్స్లో ఇవన్నీ వేసి పంపిస్తారు అనుకుంటా. చాలా పెద్ద పెద్ద నెట్స్. ఇంకొకటి ఇక్కడ పొద్దున పూట ఫిష్ మార్కెట్ ఉంటుందంట, చాలా పెద్ద మార్కెట్ అండ్ చాలా ఫేమస్ కూడా అంటే ఈ మార్కెట్. ఈ చుట్టుపక్కల ఉండే హోటల్స్ కానీ ఉండే జనాలు కానీ అందరూ ఇక్కడికి వచ్చి ఫిష్ కొంటారు. అండ్ ఇక్కడ ఫిష్ టూరిజం తర్వాత శ్రీలంకలో ఫిషింగ్ అనేది పెద్ద బిజినెస్. మోస్ట్లీ ఇక్కడ బీచ్ సైడ్లో ఉండే వాళ్ళందరూ ఫిషర్మ్యాన్సే నేను చూసినంత వరకు, రైట్. అండ్ ఇక్కడ బోట్స్ చూడండి అన్నీ. ఇక్కడ ఈ పోర్ట్లో దగ్గర ఒక 300-400 బోట్స్, ఇలాంటి ఫిషింగ్ బోట్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. బట్ చాలా చిరికిచి పెట్టినారు. ఇవన్నీ బయటికి ఎలా తీస్తారో నాకైతే అస్సలు ఐడియానే లేదు. చాలా ఇరికిచి. ఇదిగో ఇక్కడ ఇప్పుడే ఫ్రెష్గా ఒక బోట్ వచ్చినట్టు ఉంది. వాళ్ళు మొత్తం చేపలు పట్టుకొచ్చున్నారు. ఒకసారి చూద్దాం ఎన్ని చేపలు దొరికినాయి, ఎన్ని రోజులు ఉన్నారు సముద్రం లోపల అనేసి అని. Can I see? Yes, sure. Video? Okay. ఇక్కడ ఉన్నది ఇక్కడ వేసుకున్నారు. సార్ మ్యాక్రెల్ ఫిష్. ఫుల్ ఆఫ్ ఫిష్ ఇన్సైడ్ ఫిష్. మన వాళ్ళు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టున్నారు. బట్ వీళ్ళకి ఎవరికి ఒక ముక్కు కూడా ఇంగ్లీష్ రావట్లే మాట్లాడుతుంటే. వీళ్ళు ఎలా తీస్తారు బయట? ఓకే, వీళ్ళ లోపల ట్యాంకర్ లాగా ఉంది. ఆ ట్యాంకర్లో అన్ని ఫిష్లు వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వాటర్ అంతా అన్లోడ్ చేస్తున్నారు. సో చూసారు కదా ఫిషింగ్ బోట్. ఇప్పుడు వాళ్ళనైతే అడిగాను మళ్ళీ వచ్చి రాని లాంగ్వేజ్లో, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అస్సలు రాదు. బట్ ఒకతను అక్కడ తమిళ్ ఎంతో అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఏదో కొంచెం మేనేజ్ చేశా. వాళ్ళు దగ్గర వెళ్ళి 1.5 month పైన అయిందంట. రీసెంట్గానే వచ్చినారు రిటర్న్. 1.5 month సముద్రంలోనే ఉండి ఆ చేపలు పట్టుకొచ్చినాడు. అంటే ఆ షిప్ లోపల, ఆ చిన్న షిప్ అయినా కానీ దాని లోపల మొత్తం పెద్ద ట్యాంకర్ ఉంది. దాని లోపల మొత్తం ఐస్ ఉంది. ఐస్ లోపల వాళ్ళు ఇది చేసి పెట్టుకున్నారు. మొత్తం చేపలన్నీ దాని ఐస్ లోపల వేసి పెట్టుకొని మళ్ళీ ఇట్లా పోర్ట్కి వచ్చినప్పుడు, హార్బర్కి వచ్చినప్పుడు అన్నీ తీసి వేస్తారనమాట. అండ్ ఇప్పుడే నా ఆటో అతను ఏమన్నాడంటే, నీకు మొత్తం ఒక రౌండ్ వేసిపిస్తా పోర్ట్ చుట్టూ నీకు ఒక ఐడియా వస్తుంది అనేసి చెప్పాడు. ఎందుకంటే ఇదంతా తిరగలేం. ఇంకోటి ఎండ మామూలుగా లేదు ఇక్కడ. అది చూసేకి అన్నీ కలర్ఫుల్గా ఉంటుంది కానీ ఈ హ్యూమిడిటీ, ఈ ఎండ అంతా మనం అస్సలు తట్టుకోలేం. సో అది